అయినటువంటి ప్రొఫెసర్ పిల్లలమారి రాములు గారికి, అదేవిధంగా ఈ పంచవటి కాలనీ పద్మశాలి సంఘానికి అధ్యక్షుడు నావుల రవికుమార్ గారికి, అదేవిధంగా ఆనరీ ప్రెసిడెంట్ హైటెక్ సిటీ మిత్రులు రాపోల్ జ్ఞానేశ్వర్ గారికి, అడ్వైజర్ శ్రీనివాసులు గారికి, వైస్ ప్రెసిడెంట్ సత్యమూర్తి గారికి, జనరల్ సెక్రటరీ డాక్టర్ చెల్లపల్లి యాదగిరి గారికి, అదేవిధంగా నాతో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి చిన్న శ్రీకాంత్ గారికి, మీ అందరికీ కూడా మొట్టమొదట జై పద్మశాలి, జై మార్కండే, జై బీసీ. ఒక 5 నిమిషాలు మీరు ఒక్క పడితే నేను మాట్లాడతాను. మా కూడా సీరియస్ ఉద్యమం ఉన్నది కాబట్టి మీరు కొంత సీరియస్గానే మాట్లాడతాం, మీరు అనేదా భావించవద్దు. ఎందుకంటే ఇప్పుడు సీరియస్గా మనం మాట్లాడుకుంటేనే రాబోయే కాలంలో ఇంతకంటే ఎక్కువ అత్యంత ఆనందంలో ఉండడానికి మీరు ఏర్పడుతుంది. ఇవాళ భారతదేశంలో ఏం జరుగుతుంది ఏం కథ అనే విషయం గురించి కొద్దిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఏ వేదిక అయినా మేము రాజకీయ వేదికని మలుస్తున్నాం ఇక్కడ. సో ముఖ్యంగా పద్మశాలి కమ్యూనిటీ అంటే అత్యంత ప్రతిభావంతమైనటువంటి కమ్యూనిటీ. అగ్గిపెట్టెలో ఈవిడ చీరను 9 గజాల చీరను అగ్గిపెట్టెలో పెట్టేలాగా నేసేటువంటి కమ్యూనిటీ ఏదైనా ఉందంటే ఓన్లీ పద్మశాలి కమ్యూనిటీ. అంత గొప్ప కళా నైపుణ్యం ఉన్నటువంటి కమ్యూనిటీ పద్మశాలి కమ్యూనిటీ. ఈరోజు పద్మశాలి కమ్యూనిటీ చాలా వరకు చేనేత వృత్తి నశించడంతో వివిధ రంగాల్లో స్థిరపడుతున్నారు. మా తాత కూడా 70 ఏళ్ళ కిందట, నాకే 65 ఏళ్ళు ఇప్పుడు. మా తాత ఆయన 100 సంవత్సరాల కింద ముంబై వెళ్ళిపోయాడు. ఈ మగ్గాలు వదిలేసి అక్కడ పోయి పవర్ రూమ్లో పనిచేశాడు. సో వృత్తిలు దెబ్బతిని వాళ్ళు అనేక రంగాల్లో మనం రావడం జరిగింది. ముఖ్యంగా విద్యలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, కళారంగంలో కానీ మనం చాలా వరకు రాణిస్తున్నాం. కానీ రాణించని రంగం ఏదైనా ఉందంటే అది రాజకీయ రంగం. ఈ రాజకీయ రంగంలో రాణించినప్పుడే మన అస్తిత్వం ఉంటుంది, మన ఆత్మగౌరవం ఉంటుంది, మనకు అధికారం ఉంటుంది, మన అభివృద్ధి ఉంటుంది. లేనట్టయితే మిగతా రంగాల్లో మనం కష్టపడుతున్నాం, మన శ్రమను నమ్ముకుంటున్నాం తప్ప మనం మామూలుగా బతకొచ్చు. కానీ 20 ఏళ్ళ తర్వాత ఏం జరగబోతుందో కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఇవాళ అత్యంత ప్రతిభావంతమైనటువంటి ఈ కమ్యూనిటీ రాజకీయ రంగంలోకి మనం వెళ్తే ఏం జరుగుతుందనే విషయం గురించి కూడా మనం కొంత తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ చేనేత రంగంలో రుణమాఫీ కొరకు మనల్ని కష్టపడతాం. 50 కోట్ల రుణమాఫీ 10 ఏళ్ళ నుంచి ఇస్తలేదు. అదే వ్యవసాయ రంగం రుణమాఫీ అంటే రేవంత్ రెడ్డి గారు రాగానే 25,000 కోట్ల అప్పు తెచ్చి మరి రుణమాఫీ ఇచ్చాడు. కానీ చేనేత రంగానికి ఇవ్వలేదు 50 కోట్లు. ఎందుకు ఇవ్వలేదు అంటే మన ఎమ్మెల్యే లేదు, అసెంబ్లీ, మనకు రాజకీయ అధికారం లేదు. ఇవాళ మీకు చిన్న ఉదాహరణ చెప్తా. గౌడ కమ్యూనిటీ ఉంది. గత 25 సంవత్సరాల నుంచి గౌడ్లకు మినిస్టర్ ఉన్నారు, పద్మశాలీలకు లేదు. ఇప్పుడు మనం వేరే వాళ్ళ కంట్రోల్లో పనిచేయాల్సి వస్తుంది. గౌడ్స్ ఉన్నందుకు 2018లో వాళ్ళు తెచ్చుకున్నందుకు తప్పట్లేనే, వాళ్ళు పోరాటం చేసి తెచ్చుకున్నారు, మనం కూడా తెచ్చుకోవాలని చెప్పడానికి కొరికే నేను ఆ ఉదాహరణ తీసుకున్నాను. 2018లో వాళ్ళకు సాధారణంగా ఈ ఈత తీసే చెట్లు, తాటి చెట్లు కానీ ఈత చెట్లకు కానీ పన్ను ఉంటుంది. సో దాన్ని మనం రెంటల్ కింద అంటాం. ఈ రెంటల్ కింద 2018లో మొత్తం మాఫీ చేసిండ్రు రాష్ట్రంలో. సంవత్సరానికి దాదాపు 60-70 కోట్ల రెంటల్ కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి రెంటల్ లేదు రాష్ట్రంలో ఎక్కడైనా సరే, ఫ్రీ. అంతకుముందు ఏరియాస్ కూడా ఉండే కట్టాల్సిన బాకీ ఇప్పుడు అది కూడా మాఫీ ఫ్రీ. ఒక్కసారి లైసెన్స్ ఇస్తే 10 సంవత్సరాల దాకా వాళ్ళకి చెల్లుతుంది ఫ్రీ. కళ్ళు మన వైన్ షాప్లలో 15% రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చింది. పద్మశాలీలు ఏం సాధించింది? అతిపెద్ద కమ్యూనిటీ పద్మశాలి, 5వ అతిపెద్ద కమ్యూనిటీ ఈ తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం తీసుకుంటే ముదిరాజులు ఫస్ట్, యాదవులు సెకండ్, ఆ తర్వాత ఇది రెడ్డిస్ 4వ స్థానం, పద్మశాలి 5వ స్థానం, మధ్యలో 3వ కమ్యూనిటీ ఒకటి. ఓకే, అంత పెద్ద కమ్యూనిటీ ఉండి ఈరోజు ఏమి కూడా ప్రభుత్వం నుంచి సాధించుకోలేకపోతుంది. 50 కోట్ల గురించి మొన్న మనోళ్ళు అక్కడ చౌటు నిరాహార దీక్షలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి
ఇవాళ చేనేత రంగం మీద ఎంత ఖర్చు పెట్టిండ్రు పాలకులను తీస్తే అతిపెద్ద కమిటీ 4% జనాభా ఉన్నది. 4% తెలంగాణలో జనాభా ఉంది. 13.5 లక్షల జనాభా దామాషా. ప్రభుత్వాలు కూడా ఖర్చు పెడుతున్నాయి. తెలంగాణ వచ్చినాక 28 లక్షల కోట్ల ఖర్చు అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి 21 లక్షల కోట్లు బడ్జెట్లో ఖర్చు పెట్టింది. 7 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఖర్చు పెట్టింది. 28 లక్షల కోట్లు ఖర్చు పెడితే చేనేత రంగం ఇచ్చింది ఎంత అంటే 300 కోట్లు. 5% జనాభా, 4% జనాభా. మరి ఏమి ఇచ్చిందే మీరు 300 కోట్లు. వీళ్ళు ఏదో మనం అంటారు ఏంటంటే బతుకమ్మ చీరలకు ఇచ్చినామంటే అది పవర్ లూమ్స్కి ఇచ్చింది, హ్యాండ్లూమ్స్కి ఏమి ఇచ్చిందేం కాదు. అది కూడా వేరే ఒక పర్టికులర్ టైడప్ యాక్టివిటీ. సరే, ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని మాట్లాడితే చేనేతలు నేతలుగా కాలేకపోతుంది. చేనేతలు నేతలు అయితే లేదు. మీరు 1952లో మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. 3 ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారు? ఆ రోజు కొండ లక్ష్మణ్ బాబుజీ గారు ఉన్నారు. అదేవిధంగా మన మెట్పల్లి నుంచి గంగుల భూమయ్య గారు ఇండిపెండెంట్గా గెలిచిండ్రు. తర్వాత మన గజ్వేల్ నుంచి అప్పుడున్నటువంటి కేవి రంగారెడ్డి, ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లా అని పేరు పెట్టుకున్నాం, ఆ రంగారెడ్డిని ఓడించినటువంటి పెండెం బాధ్యుడు. ఆ రోజు 3 ఎమ్మెల్యేలు ఉంటే ఈ రోజుకి వస్తే మనం 2 ఎమ్మెల్యేలు అంటున్నాం. ఒక ఆయన సంగారెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంకొకళ్ళు వరంగల్ లిస్టులో కొండా సూర్య మేడం గారు ఉన్నారు. ఎందుకు పెరుగుతలేము మనం? ఇప్పటి వరకు మన జనాభా దామాషా ప్రకారం మనకు రావాల్సింది 65 సీట్లు. ఈ మొత్తం 1952 నుంచి ఇప్పటిదాకా మన జనాభా దామాషా ప్రకారం వచ్చింది 23 సీట్లు. మన సీట్లు ఎవరు తింటున్నారు? ఎందుకు మనం మినిస్టర్గా కాలేకపోతున్నాం అంటే రాజకీయాలలో మనం ఆసక్తి పెంచుకుంటలేదు. అన్ని రంగాల్లో బాగానే ఉన్నాం. ఎడ్యుకేషన్లో ఉన్నాం, ఎంప్లాయ్మెంట్లో ఉన్నాం, వ్యాపారాల్లో ఉన్నాం, కళారంగంలో ఉన్నాం. కానీ రాజకీయ రంగం మాకెందుకులే అని చెప్పేసి వదిలేస్తున్నాం. ఇక్కడ కావాల్సింది ఏంటంటే రాజకీయ రంగం లేకపోతే మనకు అస్తిత్వం లేదు, మనకు ఆత్మగౌరవం ఉండదు, మనకు అధికారం ఉండదు. సో అందుకే మేము చెప్తున్నాం ఏంటంటే రాజకీయాన్ని కూడా మనం ఒక ప్రొఫెషన్గా తీసుకొని వృత్తిలోకి రావాలి. లేకపోతే ఈ 50 కోట్ల రుణమాఫీ కూడా చేయించుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నాం. ఇవాళ పాలకులు ఎట్లున్నారంటే వాళ్ళకి అనుకుంటే కోట్ల ఖర్చు పెంచేసుకుంటున్నారు. ఉదాహరణకు ఇవాళ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకుంటే 2018లో దాని ఎస్టిమేషన్ చేసింది 34,000 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్. దాన్ని జూరాల బ్యాక్ వాటర్ నుంచి తీసుకొని వాటర్ ఇవ్వాలి, 90 టీఎంసీల వాటర్ 9 లక్షల ఎకరాలకు. దాన్ని తీసుకుపోయి శ్రీశైలం పెంచి ఆ ప్రాజెక్టును కేసీఆర్ గవర్నమెంట్లో 85,000 కోట్లకు పెంచుకున్నారు. ఆయన 28,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈ కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 7,000 కోట్లు ఖర్చు పెట్టింది. 35,000 కోట్లు అయిపోయినాయి. ఒరిజినల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఒక్క చుక్క కూడా నిలేదు. ఇప్పుడు దాన్ని ఖర్చు కంప్లీట్ చేయాలంటే 1,00,000 కోట్లు, ఇంకొక 1,00,000 కావాలి. కానీ మనకి 50 కోట్లు ఇవ్వడానికి మనసు లేదు. ఎందుకు లేదు? మన గురించి పోరాడే వాళ్ళు అసెంబ్లీలో లేదు. సో మేము కోరుతున్నది ఏంటంటే మనం ఇట్లాగే చేస్తే అసెంబ్లీలో మనం శూన్యమైపోతాం, మన వాయిస్ వినపడదు అసెంబ్లీలో. ఆ తర్వాత చేనేత వాళ్ళు మీద నట్టుకొని పోవాల్సిందే. ఇవాళ మన వాళ్ళు కొంతమంది వ్యాపారాలలో కానీ ఇతరత్ర బాగానే ఉన్నారు అనుకుందాం. ఇవాళ ఐటీ రంగంలో అనుకుందాం. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇంకా 20 ఏళ్ళ తర్వాత ఈ ఉద్యోగాలు ఉంటాయి. మరి ఏం చేసుకుని బతుకుతారు? ఇక భూములు లేవు, మరి ఆదాయం ఎట్లా వస్తుంది? సో రాజకీయంగా ఉంటే మన కొరకు పోరాడేవాడు ఉంటే 100% మనం తెచ్చుకుంటాం. ఇంతకుముందే చేసిన నేను గౌడ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు. సో మనం కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. సంఘటితం కాకపోతే మనము మన అస్తిత్వం దెబ్బతి, మన ఆత్మగౌరవం ఉండదు. సో మేము కోరేది ఏంటంటే రాజకీయం కూడా ఒక వృత్తిగా మనం స్వీకరించాలి. యూత్ కూడా రాజకీయంలోకి రావాలి. ఇవాళ
ఒక చేనేత వృత్తే కాదు మనం మాట్లాడేది, మిగతా వృత్తుల గురించి కూడా మేము మాట్లాడుతున్నాం. వాటి వల్ల ఇక్కడ పద్మశాలి మన చేనేత వృత్తికి సంబంధించిన అంశం కాబట్టి ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. మనం ఇంత ప్రతిభావంతులమై ఉంది, ఎందుకు మనం రాజకీయ రంగాన్ని మనం విస్మరిస్తున్నాం? ఇవాళ దేనికైనా మూలం రాజకీయమే. ఒక అంబేద్కర్ ఏమంటాడు, మనం డెమోక్రసీలో పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ. దీంతో అన్ని ముడిపడి ఉన్నాయి. రాజకీయంలో మనం చైతన్యం లేకపోతే మనం అన్ని రంగాల్లో కోల్పోయినట్టే లేదు. కాబట్టి మనం రాజకీయ రంగంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న నేను మహబూబ్ నగర్లో పంచాయతీ ఎన్నికలు చూసినాను. 411 గ్రామ పంచాయతీలలో పద్మశాలి ఇద్దరు వచ్చారు. అట్లనే వనపర్తి జిల్లాలో 140 సర్పంచ్లలో ఒకటే పద్మశాలి. మరి ఎట్లా వస్తారండి వీళ్ళు రాజకీయంలో ఇట్లా చేస్తే? కనీసం పట్టణాలలో ఉండే ప్రజలు ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ 3 కార్పొరేషన్లు విభజిస్తున్నారు. ఒకటి జిహెచ్ఎంసీ ఉంది, ఇక్కడ వచ్చేసి గ్రేటర్ షేర్లింగంపల్లె సైబరాబాద్ కార్పొరేషన్ ఒకటి, అక్కడ వెళ్ళేసి గ్రేటర్ మేడ్చల్ కార్పొరేషన్ ఒకటి. సో ఈ కార్పొరేషన్లలో 100% మనోళ్ళు కార్పొరేటర్లుగా రావాలి. అవసరమైతే 3 కార్పొరేషన్లలో ఏదైనా ఒక దానికి మేయర్గా మనోళ్ళు కూడా ఉండేలాగా మనం పోరాటం చేయాలి. అప్పుడే ఇక్కడ అస్తిత్వ సమస్య మనం నిరూపించుకోగలుగుతాం. మనం ఇంకెంతసేపు మనకు చాలు మనం హ్యాపీగా బతుకుదాం అనుకుంటే లాభం లేదు. ఎందుకంటే రాబోయే తరం, ఇవాళ మనం మౌనంగా ఉంటే రాబోయే తరం ఆ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవాళ మనం రాజకీయంగా క్షీణిస్తే వచ్చే జనరేషన్లో వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళు ఏం చెప్పినా కానీ వాళ్ళ విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో మనకు కొన్ని ఉద్యోగాలు రావాలి. మేము 42% గురించి పోరాడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉన్నాయి రిజర్వేషన్లు? ఎస్సీలు వాళ్ళ జనాభా 18%, వాళ్ళకి 15% రిజర్వేషన్ ఉంది దాదాపు వాళ్ళ దగ్గర. ఎస్టీలు కూడా 10% ఉన్నారు, వాళ్ళకి 10% ఉంది. ఓసీలు ఉన్నారు 10% లేని వాళ్ళకి 10% ఉంది. బీసీలు 61% ఉన్నారు, వాటికి వచ్చేసి 29% రిజర్వేషన్. అంటే ఎవరి రిజర్వేషన్ ఎవరు తింటుందండి? ఎస్సీలకేమో జనాభా దామాషాకి ఇస్తావు, ఎస్టీలకు ఇస్తావు, ఓసీలకు ఇస్తావు, బీసీలకే ఇవ్వవు. ఎందుకంటే బీసీలు అడుగుతుంది. అందుకని మేము కొంత బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున ఎటువైపు పోరాటం చేస్తాం. సో బీసీ ప్రజలు తమ వాటా కొరకు పోరాటం చేయకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. హైదరాబాద్లో ఉన్నటువంటి రిచెస్ట్ పీపుల్ తీసుకుంటే ఒక $1 బిలియన్ ఉన్నటువంటి రిచెస్ట్ పీపుల్ 18 మందిని మన హురు ఇండియా అని ఒక మ్యాగజైన్ వాళ్ళు ఇచ్చారు. అలా ఒక్క బీసీ లేడీ, ఎస్సీ లేడీ, ఎస్టీ లేడీ, అంతా అమ్మారెడ్డి వెలుగు. సో మనము ఆ కాంపిటీషన్ స్పిరిట్ను తీసుకొని మనం ఎందుకు ఆ స్థాయికి పోవాలని చెప్పి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తారు. మరి పద్మశాలీలో గొప్ప లీడర్లు లేరా? తెలంగాణలో కాదు, తెలంగాణలో మనం కుండ లక్ష్మణ్ బాబు నుంచి చాలా మంది లీడర్స్ వచ్చారు. ఆర్య నరేంద్ర గారు ఉన్నారు, రకరకాల పెద్దలందరూ వచ్చారు ఇక్కడ. కానీ ఈ జనరేషన్లో ఆ లీడర్షిప్ అందుకోవడానికి యూత్ ఇష్టపడతారు. ఆర్య నరేంద్ర గారు ఉన్నారు, నేను చెప్పిన ఇంతకు పెండం వాసుదేవరావు గారు, గంగుల బొమ్మాయి గారు, ఆయన ఇండిపెండెంట్గా గెలిచారు, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి గెలిచారు మెట్పల్లి. సో అట్లా చెప్పుకుంటే పోతే చాలా మంది వస్తారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు అయింది గత 16 అసెంబ్లీ ఎన్నికలలో పద్మశాలి కమిటీ నుంచి 11 మంది మాత్రమే, ఓన్లీ 11. మరి ఇంత పెద్ద జనాభా ఉంది, దాదాపు 14 లక్షల జనాభా తెలంగాణ రాష్ట్రంలో. ఇది అఫీషియల్ లెక్కలు, మనం 20 లక్షలను వచ్చేది వేరే ఇష్యూ. అఫీషియల్ లెక్క చెప్పే దాని ప్రకారం ఇంతమంది ఉండి 1,00,000 జనాభా ఉన్న వెలుమలు కేసీఆర్ వాళ్ళు ఎంత జనాభా అంటే 1,00,000 జనాభా ఉన్న వాళ్ళు 148 మంది ఎమ్మెల్యేలు. మనం ఎటు వాళ్ళే 14 లక్షల నుండి కూడా 1,00,000 మందితో మనం పోటీ వాళ్ళు లేకపోతున్నాం. మీకు ఇంత ప్రతిభం ఎందుకు? ఎవరి కొరకే? అందుకనే వాళ్ళ ముఖ్యమంత్రులైన, మంత్రులైన, ఎంపీలైన, గవర్నర్లైన, మరి ఎవరున్నారు పద్మశాలిలో? మనము ఈ రాజకీయాల గురించి కొంత సీరియస్గా ఆలోచించాలి. ఇంకా నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే
మీరు అందరూ ఆనందంగా గడపాలని వచ్చింది. నేను దాన్ని రాజకీయంగా చేసి కొద్దిగా ఆలోచింప చేసినాను, కానీ ఇంకా ఎక్కువ దూరం పోదలుచుకోలేదు, లెక్క లేకుండా నేను చెప్పదలుచుకోలేదు దీంట్లో. సో వీళ్ళను ఒకటే కోరేది ఏంటంటే, మీ పిల్లలు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తుంటే వాళ్ళని కొంత పంపండి. బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎంతసేపు మనం ఏదో ఉద్యోగం చేసుకుందాం, మన కాళ్ళు వాళ్ళు చాపుకుని మనం హ్యాపీగా ఉంటామంటే లాభం లేదు. మనది మనం బతకడం కొంత అర్థం ఉండొచ్చు, కానీ పర్ల కొరకు బతికినప్పుడే పరమార్థం ఉంటుంది. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని మేము రిటైర్ అయినప్పుడే మేము హ్యాపీగా ఉండొచ్చు, కానీ పర్ల కొరకు బతకాలనే ఉద్దేశంతో ఈ ప్రొఫెషన్ ఏంటి. సో తిరుగుతున్నాం, చైతన్యం చేద్దాం. రాబోయే కాలంలో మన కమ్యూనిటీలో నుంచి కూడా ముఖ్యమైన లీడర్లు ఇక్కడ రావాలి. 100% రాజ్యాధికారం బీసీల చేతికి రావాలి. వాళ్ళు ఎట్లా వచ్చింది అనుకున్నారు? వీళ్ళందరూ డబ్బులు ఎట్లా సంపాదించింది? కష్టపడి సంపాదించింది. ఓనర్ వీళ్ళందరూ రెడ్డి వెల్మాకమ్మ మీకు చెప్తాను, ఒక రెడ్డి చెప్పి నేను ముగిస్తాను. ఇవాళ చంద్రబాబు నాయుడు ఇక్కడ సైబరాబాద్ కట్టినప్పుడు ఆయన మొట్టమొదటి ఇన్ఫర్మేషన్ లీక్ చేసేసిండు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళందరికీ ఇక్కడ కొనుక్కుంటారు. ఒక సినిమా స్టార్ ఉంది, పేరు నేను చెప్పాను. ఇక్కడ మన నానగ్రామగూడలో ఆమెకు 50 లక్షలు పెట్టి 16 ఎకరాలు ఉంది. అప్పుడు 3 లక్షల ఎకరాలు. ఈరోజు అది ఎప్పుడో పాతకాలం కాదు, 2004 అయితే ఉంటే ఇవాళ వాళ్ళ కొడుకు అదే సినిమా, వాడు కూడా సినిమా స్టారే, వాళ్ళ కొడుకు నెలకు 7.5 కోట్ల బడ్డ అది కిరాయి వస్తుంది. 7.5 కోట్లు. ఈ సైబరాబాద్ మొత్తం కూడా 90% మంది కమ్మలు ఉన్నారని ఒక అమ్మాయి బర్బెరా అని మన లండన్ బేస్డ్ ఎకనామిస్టు ఇక్కడ వచ్చి రీసెర్చ్ చేసి పిహెచ్డి తీసుకున్నారు. 90% కొనుక్కున్నారు. ఎట్లా సంపాదించాలంటే మరి రాజకీయ అధికారం నీకు చేతిలో ఉంది కాబట్టి నీ ఊళ్ళకి ఎక్కున్నావు. అట్లానే ఔటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి అలా కమ్యూనిటీ వాళ్ళు అందరూ కొనిపించిండు రింగ్ రోడ్ చుట్టూ. ఆ రోజు 20 లక్షలు ఇచ్చినాం, 25 లక్షలు ఇచ్చినాం. మాది రింగ్ ఔటర్ రింగ్ రోడ్ మాదే, అంటే హెచ్ఎండిఏ. ఈరోజు 150 కోట్లు పోతుంది. 2007 25 లక్షలు ఇస్తున్నాం, ఇవాళ 2150 కోట్ల ఎకరం అవుతుంది. ఇవాళ మన యాక్షన్ పెట్టిన భూమి నేనే సుప్రీంకోర్టులో గెలిచినది 728 ఎకరాలు. 20 ఏళ్ళను పెండింగ్ ఉంటుంది. పక్కన పెడితే కేసీఆర్ వచ్చినాక రీజనల్ రింగ్ రోడ్ అని యాదాద్రి అని వాళ్ళ మనుషులకు పాటు చేస్తారు. మరి మనకి ఎంత శ్రమ పడితే వస్తుందండి 25 లక్షల భూమి 150 కోట్లు రావడం. మీరు అనుకుంటున్నారు ఏదో బాగా కష్టపడాలని, ఏం కాదు. అది రాజ్యాధికారం ఉంటుంటే వాళ్ళకు అవకాశం వచ్చింది. కానీ మనం కూడా కోరుకున్నది ఏంటంటే, రాజ్యాధికారం సంపాదించుకోకపోతే నువ్వు ఎంత కష్టపడ్డా ఈ లెవెల్లోనే ఉంటావు. నువ్వు ఒక బిజినెస్లో ఒక లెవెల్ వరకు ఎదుగుతావు, కానీ తర్వాత ఎదగలేవు. తర్వాత ఎదగాలంటే నీకు ఖచ్చితంగా పొలిటికల్ మద్దతు కావాలి. అది నువ్వు చేయలేవు. ఇవాళ మన దగ్గర కూడా కొంతమంది కాంట్రాక్టర్స్ ఉన్నారు ఇరిగేషన్లో, పెద్ద కాంట్రాక్టర్స్, కానీ వాళ్ళ ఆ స్థాయి దాటనిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా రాజకీయ మద్దతు లేదు. అందుకనే రాజకీయాల్లో మనలు ఉంటే వాళ్ళకి ఏ టాపిక్ అయినా వాళ్ళు ఎదుగడానికి లేదు. సో ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రాబోయే కాలంలో పద్మశాలీలు దయచేసి మన వాళ్ళకి ఓటేయాలి, మన వాళ్ళ నేతృత్వంలో బీసీలకు వేయాలి. ఎట్లుందంటే, మొన్న సిరిపురంలో ఎన్నికలు జరిగింది, పంచాయతీ గ్రామ పంచాయతీ నల్గొండలో. 60% పద్మశాలీల ఓట్లు, గెలిచింది రెడ్డి. ఎట్లేసేలేక అంటే నీవేమో పక్కూడ వచ్చేసి వాడు సీట్లో కూర్చుంటే వాళ్ళ దగ్గరికి పోయి సేవ చేయడానికి మనసు వస్తుంది, కానీ మనోడ సీట్ ఉండదా? నాకేం గుర్తుకొస్తుందంటే, మనలో ఈ ఆలోచన విధానం ఎట్లుంటుందంటే, తానేది కాదు ఇంకోటి ఏదో నీదు. శివుడు ఇట్లనే ఒక అతను చాలా అంటే శివుని ప్రత్యక్షం చేసుకోవడం వరకు తపస్సు మొదలుపెట్టాడు. అది చూసి ఇంకొకటి వచ్చి వారి శత్రువు వాడకూడదు మొదలుపెట్టాడు. వీడు చెట్టు కింద చేస్తుంటూ తపస్సు, చెట్టు పైన ఇంకొకటి వచ్చి మొదలుపెట్టాడు. శివుడు అరే నా భక్తులు ఇంత తీవ్రమైన ఘోరమైన తపస్సు చేస్తుంది, నేను ప్రత్యక్షం కాకపోతే కట్టి మరి ఆ చెట్టు మీద ఉన్నందుకు ప్రత్యక్షమైంది. అయ్యా నీకు ఏం కావాలి కోరుకో అంటే, నువ్వు మొదలు కిందోడికి ప్రత్యక్షమైన అంటాడు. లేదు ఇంకా ప్రత్యక్షం కావాలి. సో కిందోడు ఏది కోరుకుంటా అంతకు రెట్టింపు నాకు